ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, మరి 2024 సంవత్సరంలోనికి వచ్చి ఇంచుమించు నెల రోజులు గతించిపోయాయి. ఈ 2వ మాసం మొదటి దినాన మనం ప్రభు సన్నిధిలో సజీవులుగా నిలిచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ఈ చక్కటి అవకాశాన్ని, ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఎంతైనా కూడా మన ధన్యులం, భాగ్యవంతులం. మరి సంవత్సరాలు గతించిపోతున్నాయి, దినాలు దొర్లిపోతున్నాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దినము వలె మన కనులు ఎదుట గతించిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి క్రొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టి నెల రోజులు గతించిపోయాయి అనగానే ఒక వింతగాను ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది. ఎందుకంటే అనేక కార్యక్రమాలలో మనం తనమనుకలై సమయాన్ని కూడా గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో మన పరుగు కూడా వేగవంతమైంది. అందుకనే సమయం ఎలా గతించిపోతుందో, ఎలా గడిచిపోతుందో మనకు అర్థం కావట్లేదు. అప్పుడే నెల రోజులైపోయాయా అనే ఆశ్చర్యం కూడా మనకు కలుగుతుంది. కానీ దేవుడు మనల్ని అనుక్షణం కనుపాప వలె కాచి కాపాడుతూ ఆయన బలమైన రెక్కల నీడలో మనల్ని దాచి భద్రపరిచి ప్రభు మనకు అన్ని విషయాలలో మంచి కాపరిగా ఉండి నడిపించుచున్నందుచేత ఏ కొదువ లేకుండా, ఏ లేమీ లేకుండా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈరోజున మనం సజీవులుగా నిలిచి ఉన్నామని చెప్పడంలో ఎలాంటి సందేహమేమీ కూడా లేదు. మరి ఎంత కృపనిచ్చిన తండ్రికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చాలాసార్లు చదువుకుంటున్న యెషయా గ్రంథంలోని 41వ అధ్యాయం 14వ వాక్యాన్ని మరొకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. పురుగు వంటి యాకోబు, స్వల్పజనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. చూడండి, వాక్యంలో నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే అనే మాట మనం చాలాసార్లు చదువుతూ ఉంటాము. అంటే మనల్ని విమోచించువాడు, దేనిలో నుండైనా విమోచిస్తాడు. ఆయన విమోచించుటకు శక్తి గల దేవుడు, సామర్థ్యత గల దేవుడు, బలవంతుడైన వాడు మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకవేళ మనకు ఎవరైనా సహాయం చేయడానికి మనకు హక్కున ఎవరైనా నిలిస్తే వాళ్ళు మనకంటే బలహీనులైనప్పుడు మనకి ఎలా వారి వలన విడుదల కలుగుతుంది, మేలు కలుగుతుంది, సహాయం కలుగుతుంది, ఇది మనం ఆలోచించవలసిన విషయం. మనకంటే జ్ఞానం లేని వ్యక్తి, మనకంటే సామర్థ్యత లేని వ్యక్తి, మనకంటే దేనికి పనికిరాని వ్యక్తి మన ఎదుట నిలిచి అతడు ఈ మాట చెప్తే మనకు విశ్వాసం కలగదు. కానీ ఈ మాట చెప్తున్న సర్వశక్తి గల దేవుడు ఎవరు అని అంటే, మాటతో శూన్యములు సృష్టిని కలిగించిన వాడు. ఆయన సమస్త కార్యములను ఆయన నోటి మాటతోనే కలుగు చేసిన బలవంతుడైన దేవుడు. సృష్టిస్తాడు అనే మాట చాలా బలమైనది, చాలా లోతైన మాట అండి. ఎందుకంటే సృష్టించడం అన్నప్పుడు అక్కడ ఏమీ ఉండదు, లేని చోట ఆయన సృష్టిస్తాడు, ఆయన కలుగు చేస్తాడు. అంత బలమైన పరాక్రమశాలి మనం ఆరాధించుచున్న మన ప్రభువు అన్నప్పుడు ఇక్కడ ఈ వాక్యంలో నిన్ను విమోచించు, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఆయన నిన్ను తప్పక విమోచిస్తాడు అనేది వాక్యం చెప్తున్న సత్యం. అయితే ఒక 2-3 మాటలు మీతో చెప్పాలనుకున్న సందేశం ఏంటి అని అంటే, ఆయన ఎలా మనల్ని విమోచిస్తాడు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తాము. ఒక చక్కటి మాట చూడండి. పరిశుద్ధుడైన పౌలు తన నిజ కుమారుడైన తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యంలో చక్కటి మాట మనకు కనిపిస్తుంది. ఆ మాట నేను చదువుతాను, వినండి. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోటు నుండి తప్పింపబడి తిని, లేక విమోచింపబడి తిని. ప్రియులారా, చూడండి వాక్య భాగంలో సింహముల నోటు నుండి నేను విమోచింపబడి తిని, నేను తప్పింపబడి తిని అంటున్న ఈ అనుభవంలో మనం గుర్తించవలసింది, ఎలా తప్పింపబడ్డాడు, ఎలా తప్పించాడు ఆయన అంటే,
ప్రభువు నా ప్రక్కన నిలిచి. అంటే ఈ వాక్య భాగంలో మనం గమనించాల్సింది, ఆయన మనల్ని విమోచిస్తాడు. ఎలా అనంటే ఆయనే మన ప్రక్కన నిలిచి మనల్ని విమోచిస్తాడు. నిజమే నా ప్రియ సహోదరులారా, మనం ఆరాధించే మన దేవుడు ఎప్పుడు మనకు దూరాన ఉండేవాడు కాదండి. మనల్ని కన్నవాళ్ళు, కొన్నవాళ్ళు, ఉన్నవాళ్ళు, ఆప్తులైన వాళ్ళు, స్నేహితులైన వాళ్ళు, శ్రేయోభిలాషులైన వాళ్ళు కొన్ని సందర్భాలలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఆపద కలిగిన నాడు మనకు మరుగైపోవచ్చు, వాళ్ళ ముఖం చాటు వేసుకోవచ్చు, మన వారికి ఒకవేళ భారంగా అనిపించవచ్చు. కానీ మన ప్రభు ఎప్పుడు కూడా మనకు దూరాన ఉండేవాడు కాదండి. ఇంకా శక్తి కలిగిన లేఖనాలు మనం చదువుతామండి. నిజముగా మొరపెట్టువానికి ఆయన సమీపముగా ఉంటాడని, ఆయనకు మొరపెడితే ఆయన ఉత్తరం ఇస్తానని పరిశుద్ధ లేఖనాల్లో మనం చదువుతున్నప్పుడు మన దేవునికి మనకున్న ఆ అనుబంధం ఎలాంటిది అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని పుట్టిస్తుంది. ఎక్కడో దూరాన నిలబడి ఆయన మనకు సమాధానం ఇవ్వడం కాదు, కానీ మన ప్రక్కనే నిలిచి, పరిశుద్ధుడైన పౌలు ఆ అనుభవాన్ని అనుభవించాడు గనుక ఆయనకు సాక్షిగా చెప్తున్నాడు, ప్రభు నా ప్రక్కన నిలిచి. మరి పరిశుద్ధుడైన పౌలు ప్రక్కన నిలిచి మరి పౌలును విమోచించిన దేవుడు, రక్షించిన దేవుడు, తప్పించిన దేవుడు మనకు కూడా ఆయన ప్రక్కన నిలిచి మనల్ని విమోచించు దేవుడు. ఆయనే మన ప్రక్కన ఉంటే, ఆయనే మన ముందుంటే, ఆయనే మనకు తోడుంటే మనకు భయం ఏంటి, మనకు బాధ ఏంటి, మనకు అధైర్యం ఏంటి, మనకు కన్నీళ్ళేంటి? ఆయన మనకు తోడుగా ఉండాలి, ఆయన మనకు ముందుగా ఉండాలి, ఆయన మన ప్రక్కన ఉండాలి. ఆనాడు మనం వేసే ప్రతి అడుగు కూడా కృపాసహితంగా మార్చబడుతుంది, దీవెనకరంగా తీర్చిదిద్దబడుతుంది. అది ఫలవంతమైనటువంటి అనుభవాలలోనికి మనల్ని తీసుకుని వెళుతుంది ఆయన మనకు తోడుగా ఉంటే. లేఖనాల్లో మనం చాలా లేఖనాలు చదువుతామండి. ఆయన తోడుగా ఉన్నప్పుడు, ఆయన ప్రక్కన ఉన్నప్పుడు కలిగే విజయాలు కానివ్వండి, ఆశీర్వాదకరమైన అనుభవాలు కానివ్వండి, కోకోలలుగా మనకు కనిపిస్తాయి. అందుచేత నా ప్రియ సహోదరులారా, ఒకవేళ ఏ ఇబ్బందుల్లో, ఏ ఇరుకులలో, ఏ కష్ట నష్టాలలో మీరు ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నీ ప్రక్కన నిలిచి ఆయన నిన్ను విమోచిస్తాడు. నిన్ను అలుముకొని ఉన్న చీకట్లో నుంచి, నిన్ను అలుముకొని ఉన్న కష్టాల కడలిలో నుంచి, నిన్ను మేఘము వలె అలుముకొని ఉన్న ఆ శత్రు భయాలలో నుంచి నిశ్చయంగా నా దేవుడు నీకు ప్రక్కన నిలిచి తోడుగా ఉండి ఆయన నిన్ను విడిపిస్తాడనే విషయాన్ని మనం గుర్తించాలి. లేఖనాల్లో మనం పలు మార్లు ధ్యానించుకుంటుంటాము. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అనే యవనస్తులను తీసుకుని వెళ్ళి 7 అంతలు అగ్నిని అధికం చేసి వారిని ఆ అగ్నిలో వేసినప్పుడు రాజు వాళ్ళను చూడగా వాళ్ళతో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎంత ఆశ్చర్యమైన సంగతో చూడండి, ఎంత శక్తి కలిగిన చరిత్ర మీరు చూడండి. వారితో కూడా ఆయన ప్రక్కన ఉన్నాడు. రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. మీరు ముగ్గురిని వేశారా, నలుగురిని వేశారా? లేదండి ముగ్గురిని వేశాం, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అనే వారిని. మరి ఆ 4వ వ్యక్తి ఎవరు? వారి ప్రక్కన నిలిచే వారిని విడిపించడానికి దిగివచ్చిన విమోచకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. మరి ఈ చరిత్రలు చదువుకొని మురిసిపోవడానికి కాదు, అనుభవించి ఆనందిస్తూ ప్రభు కొరకై కృతజ్ఞత స్తుతి చెల్లించడానికి అనే విషయాన్ని మనం ఏనాడు కూడా మర్చిపోకూడదండి. కనుక ఏ స్థితిగతుల మధ్యలో నుండి అయినా ఆయన మనకు ప్రక్కన నుండి మనల్ని విమోచించి విమోచకుడు అనేది ఈ వాక్యం మనకు నేర్పుతున్న పాఠం. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యంలోని మాటలు నేను చదువుతానండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియులారా చూడండి, ఆయన మనల్ని విమోచింప నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడంట. అంటే ఆయన మనల్ని ఎలా విమోచిస్తాడు అనంటే తనను తాను అప్పగించుకొని మనల్ని విమోచిస్తాడు, విమోచించాడు కూడాను. మన దేవుడు ఏదో మాట చెప్పి పంపించడం కాదు, ఆయన మనల్ని విమోచించు నిమిత్తమై తనను తాను అప్పగించుకున్నాడట. నా ప్రియ సహోదరులారా, ఈ లోకంలో మనం ఎవరిని ఆయనతో పోల్చగలము, ఎవరితో ఆయనను సమము చేయగలము? ఈ గాఢమైన, ఈ నిగూఢమైన ఈ ప్రేమ ఎవరు మన ఎడలో చూపించగలరు? ఎవరు చూపిస్తారు? మీరు ఆలోచించండి. తనను తాను అప్పగించుకొని అనే మాట మనం కొలత వేయలేమండి, కొలత వేయలేము. అంటే తాను
మనల్ని ఎంత ప్రేమించాడు, ఆయన మనల్ని ఎంత ప్రేమించబట్టి తనను తాను అప్పగించుకున్నాడు. దివిటీలతోనూ దీపాలతోనూ ఆయుధాలతోనూ గెత్సేమనే తోటలోకి సైనికులు వచ్చేశారు. కానీ ఆనాడు ఆయన వాళ్ళని దాటుకొని తప్పించుకొని వెళ్ళిపోలేదు. ఆయనకు ఆయనగా వారికి ఎదురుపడి మీరు ఎవరిని వెతుకుతున్నారు అన్నప్పుడు వాళ్ళు అమాయకంగా చెప్పారండి, మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నామండి. నజరేయుడైన యేసుని. ఎందుకంటే యేసు అనే పేరు కలిగిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అంచేత వాళ్ళు పర్టికులర్గా నజరేయుడు అనే పిలువబడే ఆ యేసుని మేము వెతుకుతున్నాం అన్నప్పుడు ఆయన అన్నాడు, ఆ యేసుని నేనే. చూడండి, ఆయన తప్పించుకోవడానికి రాలేదు, తనను తాను అప్పగించుకున్నాడు. ఆ యేసుని నేనే అన్నప్పుడు వాళ్ళు కంగు తిన్నారు. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ఏదో దిక్కుముక్కు లేకుండా, ఆదరాభిమానాలు లేకుండా, ఎవరు అతని పక్షాన ఆయన పక్షాన నిలిచి మాట్లాడేవాళ్ళు లేక ఆయన చనిపోయిన వాడు కాదు, అప్పగింపబడిన వాడు కాదండి. మనందరి పాప పరిహారార్థమై, మనందరి విమోచనార్థమై ఆయన తనను తానే అప్పగించుకున్నాడు, సమర్పించుకున్నాడు. ఒక్క ప్రశ్న ఇక్కడ మనం వేసుకోవాలి. అదేంటంటే, మన కొరకై ఆయన తమ్మును తాము అప్పగించుకుంటే మరి మనం ప్రభు కొరకై మనలను మనం ప్రభుకు అప్పగించుకోగలుగుతున్నామా? కొందరు అమాయకంగా అంటుంటారు, నా పిల్లల కొరకు బ్రతుకుతున్నానండి అంటారు. లేకపోతే వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కొరకు బ్రతుకుతున్నానండి అంటారు. కానీ కష్ట నష్టాలు వచ్చినా, వ్యాధి బాధలు వచ్చినా, నిందలు అవమానాలే తొలిచివేసినా నేను ప్రభు కొరకు బ్రతుకుతున్నానండి అనేవాళ్ళు ఎంతమంది కనిపిస్తారు? నేను ప్రభు కొరకు జీవిస్తున్నానండి, నన్నుగా నేను ఆయనకు అప్పగించుకున్నానండి, గతంలోనైతే వేరు, ఇప్పుడు నన్ను నేను అప్పగించేసుకున్నాను ఆయనకి అని చెప్పగలిగిన మంచి మనసు గల వ్యక్తులు ఎంతమంది కనిపిస్తున్నారు? అందులో మనం ఉంటున్నామా? లేక మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు, మన సంపద, మన యొక్క సాంపాద్యము, మన పిల్లలు, మన కుటుంబాలు ఇంతవరకే పరిమితం అవుతున్నామా? మన కొరకై తనను తాను అప్పగించుకొనిన దేవుని కొరకు మనల్ని అప్పగించుకొని బ్రతుకుతున్నామనేది ఒక ప్రశ్నగా మనం ఈ వాక్యంలో మనం తీసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించి లోకానికి దిగి వచ్చి ఆయన మన కొరకై మనల్ని విమోచించు నిమిత్తం, మనం పాపపు కట్లతోనూ మరణ బంధకాలలోనూ అలాగే నాశనకరమైన ఊబిలో మనం పడి ఉన్నప్పుడు ఆ స్థితిలో నుంచి మనల్ని విమోచించడానికి, ఆ పరిస్థితుల నుంచి మనం రక్షించడానికి, ఆ పరిస్థితుల్లో మనం నిత్య నరకాగ్నికి దిగజారిపోకుండా ఆయనతో కూడా యుగాయుగములు నివసించున్నట్లు, వసించున్నట్లు ఆయనే తనను తాను అప్పగించుకున్నాడు. తనను తాను అప్పగించుకొనిన ఆ మహనీయునికి పోలిన వాళ్ళు లోకంలో ఎవరు లేరు. ఆయన కొరకే మన శేష జీవితాన్ని మనం అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. ఆఖరిగా మరో శ్రేష్టమైన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వాక్యం అండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పెను. ప్రియులారా, చూడండి, ఇక్కడ విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు అంటే ఎలా విమోచించాడు తన ప్రజల్ని అంటే, తన ప్రాణం ఇచ్చి తన ప్రాణమునే పెట్టి విమోచించాడంటండి. నా ప్రియ సహోదరులారా, ఒక్కొక్క మెట్టు మనం ధ్యానించే కొద్దీ ఎంత హృదయం భారభరితం అవుతుందో ఒకసారి చూడండి. ప్రక్కన నిలిచి విమోచించడం ఒక వంతు అయితే, తనను తాను అప్పగించుకొని విమోచించడం ఒక వంతు అయితే, ఈ మూడవ మాట చూడండి, తనను తాను అప్పగించుకోవడమే కాదు, దేనికి అప్పగించుకున్నాడు తనను తాను అని అంటే మరణము నొందడానికి, ప్రాణం పెట్టడానికి. నా ప్రియ సహోదరుడా, ఆలోచించు. ఎవరైనా ఏదైనా సహాయం చేయగలరే కానీ ప్రాణం ఇవ్వగలరా మన కొరకు ఎవరైనా? ఏ బంధాలైనా చూడండి మీరు, తల్లిదండ్రుల బంధమా, అన్నదమ్ముల బంధమా, అక్క చెల్లెళ్ళ బంధమా, లేకపోతే ఇరుగు పొరుగు వారి బంధమా, ఏ బంధమైనా ఇబ్బంది లేకుండా మీరు ఆలోచించి వివేచించి కాస్త పరిశీలించి చూడండి. ఎవరైనా ప్రాణం ఇస్తారా మనకు?
ప్రాణాన్ని మనకు అర్పణగా పెట్టగలరా? కాలం కాటివేసింది, పరిస్థితులు అలాగే విపరీతంగా మార్చబడ్డాయి, దురదృష్టవశాత్తు ఇలా జరిగింది, మరి మనం ఏం చేయలేం కదా అని చేతులెత్తే వాళ్ళు కనబడతారే. కానీ ఆ ప్రాణానికి అడ్డుపడి మన ప్రాణానికి వాళ్ళ ప్రాణం అడ్డుపెట్టి వాళ్ళు మనల్ని బ్రతికించగలిగిన ఆ శక్తి సామర్థ్యతలు ఈ లోకంలో ఎవరికైనా ఉన్నాయా? ఎవరికి లేవు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. పిలాతు అడుగుతూనే ఉన్నాడు, ఒక్క మాట మాట్లాడవయ్యా, నిన్ను తప్పించుటకై, నిన్ను శిక్షించుటకై నాకు అధికారం ఉన్నది, ఒక్క మాట మాట్లాడు. మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన న్యాయ పోరాటం చేసి తప్పించుకొని తిరగడానికి రాలేదు, తప్పించుకొని బ్రతకడానికి రాలేదు, ప్రాణం పెట్టడానికి వచ్చిన మంచి కాపరి. ఆయనను చిత్రవదన చేశారు, రక్తసిక్తం చేశారు, ముళ్ళ కిరీటం పెట్టి నొక్కి ఒక్కి వేధించి బాధించి హింసించారు. ఆయన్ని రక్తపు ముద్దగా మారిపోయాడు. కల్వరిలో ఆకాశానికి భూమికి మధ్య 6 గంటల సేపు 3 మేకుల మధ్య వ్రేలాడింది ఆయన శరీరం. నా ప్రియ సహోదరులారా, ఎంత ప్రేమ మన ఎడల ఎవరు చూపిస్తారండి? ఇంతగా మనల్ని ఎవరు హక్కును చేర్చుకుంటారండి? ఆయన సిలువలో చేతులు చాపి పిలిచి మనల్ని ఆయన రెక్కల నీడలో దాచుకున్నాడు. ఈనాటికి ఆయన పెంచి పెద్ద చేస్తూ పోషిస్తూ రెక్కల నీడలో మనల్ని కప్పి ఉన్నాడు. అందుకే సంవత్సరాలు గతిస్తున్నాయి, నెలలు గతిస్తున్నాయి, సురక్షితంగా ఈరోజు మనం కాపాడబడి ఉన్నాము, సురక్షితంగా ఈరోజు బ్రతికి ఉన్నాము, బట్టగట్టి బైబిల్ చదువుతున్నాము. ఆయన రెక్కల నీడలో ఉండబట్టి లోకంలో ఉన్న వాళ్ళు ఎందరో గతించిపోయారు, లోకంలో ఉన్న వాళ్ళు ఎందరో దాటుకుపోయారు. మనకంటే బలవంతులే, మనకంటే శక్తివంతులే, మనకంటే అన్ని రంగాలలో వారి తేరిన వాళ్లే. కానీ వాళ్ళ చిరునామా సజీవుల మధ్యలో లేదు. ఈ రోజున అభాగ్యులం, అయోగ్యులం, ఇంకా బ్రతికి బట్టగట్టి బైబిల్ పట్టి దేవుని సన్నిధిలో భక్తి కలిగిన వారమై ఉన్నాము అనంటే ఆయన రెక్కల నీడలో మనం జీవిస్తున్నాం, బ్రతుకుతూ ఉన్నాం. నా ప్రియ సహోదరులారా, మన కొరకు ప్రాణం పెట్టి ఆ మరణ శాసనాన్ని కొట్టివేసి ఆ మరణ బంధకాలలో నుండి, ఆ చెరలో నుండి ప్రభు మనల్ని విడిపించి విమోచించి ఆయన మనకు రక్షణ భిక్షను పెట్టాడు, రక్షణ దాతగా నిలిచాడు. విమోచకుడై ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిగా మన ముందు వెలసాడు. ఆయనే మనకున్న ఆధారం, మనకున్న ఆశ్రయం, మనకున్న దిక్కు, మనకున్న ధైర్యం కూడాను ఆయనే. గనుక విమోచకుడు ఏ రీతిగా మనల్ని విమోచిస్తాడని 3 విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాము. 1, మన ప్రక్కన నిలిచి విమోచిస్తాడు. 2, ఆయన తనను తను అప్పగించుకొని విమోచించాడు. 3, తన ప్రాణమునే పెట్టి విమోచించాడు. ఆ విమోచకునికి రుణపడి బ్రతుకుదాము, మనల్ని మనం అప్పగించుకొని జీవిద్దాము, ప్రభుతో అడుగులు వేస్తూ ముందుకు సాగుదాము. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి విమోచకుడా మీకు వందనాలు. స్వల్పజనమగు ఇశ్రాయేలుని నాయనా, మమ్మలను మీరు ప్రేమించారు, అందుకే మా కొరకు దిగి వచ్చారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడా, విమోచకుడుగా మా ఎదుట నిలిచారు, అందుకు మీకు స్తోత్రములయ్యా. ప్రభువా, మా ప్రక్కన నిలిచి మా కొరకు అప్పగించుకొని మా కొరకు ప్రాణం పెట్టి మాకు విమోచకుడు అయ్యావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం నాయనా. మరొకసారి మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మేము మా కొరకు కాదు, మీ కొరకు జీవించాలని నిర్ణయం తీసుకుంటున్నాము. కుడికారిను ఎడమకారిను తొలగక మీతో మేము చేసుకొని వడంబడిక నిబంధన అంతము వరకు కొనసాగించుకోవడానికి కావలసిన విశేషమైన కృప, దీవెన మీరు మాకు అనుగ్రహించి నడిపించమని, ఇదిగో ఈ మాటలు వినిన ఒక్కొక్కరిని మీరు ఎక్కల నీడలో దాచి కృప చూపించండి. 2024వ సంవత్సరం నాయనా, ఈ మొదటి నెల గతించిపోయింది. ఈ 2వ నెలలో ఈ మొదటి దినానే మరొక్కసారి మమ్మల్ని మేము నూతనపరచుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన అవకాశం కొరకే స్తుతి చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడి ధనవంతయు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.
ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.